హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నవదనం. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను సింపుల్ ప్రాసెస్లో మిల్లీ మేకర్ పులావ్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అండి, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ముందు కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్లో. చాలా అంటే చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బాగా కలుపుకుందామండి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయ్యేలోపు నేను మిల్లీ మేకర్ తీసుకున్నానండి కొన్ని. అందులో వేడి నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకుందాం. అంటే దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా అవన్నీ వచ్చేస్తే, ప్లస్ అవి కొంచెం మెత్తబడతాయండి, గట్టిగా ఉంటాయి కదా, క్రంచీగా. తర్వాత బియ్యం కూడా నేను వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నానండి. తర్వాత ఈ లోపు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, టమాటో కూడా వేసుకున్నానండి. అది కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. అండ్ అవి ఫ్రై చేసుకున్నానండి. కొంచెం మూత పెట్టుకుంటున్నాను మగ్గుతాయి అని చెప్పేసి. టమాటో కూడా ఫ్రై అయిందండి. అందులో కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు అండి, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టుకున్నాను, బాగా మగ్గుతాయి అని చెప్పేసి. ఎప్పుడు కూడా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కారం అనేది వేయకూడదండి, ఎందుకంటే మాడిపోతాయి, అవి మగ్గవు, పైగా మాడిపోతాయి. మనం ఏమైతే వేస్తున్నామో అవి మగ్గకుండా మాడిపోతాయి. అందుకే కారం వేయకుండా ఉప్పు పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. వేసుకొని దాని పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మిల్ మేకర్ అంతా వాటర్ అన్నీ పీల్ చేసుకొని మెత్తబడిపోయినాయి అండి. ఇంకా నీళ్ళలో నుంచి అయితే చూపిస్తున్నాను కదా మీకు, మెత్తగా అయినాయి అని చెప్పేసి. ఆ నీళ్ళల్లో అయితే తీసేసి నీళ్ళల్లో నుంచి అందులో వేస్తున్నాను కుక్కర్లో. అండ్ కుక్కర్లో వేసుకొని ఆ వంత పట్టేటట్టు ఆ మిల్లీ మేకర్కి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. చిన్నపిల్లలు తినేటట్టు అయితే కారం కొంచెం తక్కువ వేసుకోండి, పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోండి. ఎస్పెషల్లీ పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ. తర్వాత కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని, చాలా టేస్ట్ ఉంటుందండి. చికెన్ పులావ్లా ఉంటుంది టేస్ట్, తినడానికి స్మెల్ కూడా సేమ్ అలాగే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత వాష్ చేసి పెట్టుకున్నాం కదండి బియ్యం, ఆ బియ్యం కూడా వేసేసుకుంటున్నాను. బియ్యం కూడా వేసుకొని అవన్నీ బాగా బియ్యానికి కూడా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ గ్లాస్తో నేను 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అండి. అంటే 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా, 4 గ్లాసెస్ వాటర్ ప్లస్ 1 గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను అనమాట. అంటే మొత్తం 5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. అంటే పాత బియ్యం కదా, సన్న బియ్యంకి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి, లేకపోతే బాగా పలుగ్గా ఉంటుంది అన్నం. సో 5 గ్లాసెస్ వాటర్ వేసుకొని మళ్ళీ మంచిగా ఒకసారి కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకొని అయితే మూత పెట్టి కసూరి మేతి వేసుకోవాలండి. కొంచెం కసూరి మేతి బాగా నలిపేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్న తర్వాత అది 3 విజిల్స్ అయితే రావాలండి. అయితే చూసారా, ఒక విజిల్ వస్తుంది, ఇలా 3 విజిల్స్ అయితే రావాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మా పాపకైతే చాలా ఇష్టం అండి. ఓకే, 3 విజిల్స్ వచ్చింది. ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని మీకు చూపిస్తాను చూడండి. అసలు మెతుకు అంటుకోకుండా పొడి పొడిలాడుతూ చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు నేను మీకు ప్లేట్లో పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.